నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ పెళ్లి పరీక్ష. రామాపురం జమీందారు దివాణంలో రమణయ్య అనే అతను కోశాధికారిగా ఉండేవాడు. ఆయన ఏకైక సంతానం సునంద. తల్లి లేని పిల్ల కావడంతో ఆమెను చాలా గారాబంగా పెంచాడు రమణయ్య. సునందకు యుక్త వయసు రాగానే తగిన వరుడి కోసం రమణయ్య ప్రయత్నాలు ప్రారంభించాడు. దివాణంలోనే ఒక మంచి యువకుడిని చూసి పెళ్లి చేస్తే కూతురు కలకాలం తనకు దగ్గరగా ఉంటుందని రమణయ్య ఆలోచన. దివాణంలో తన దగ్గరే ప్రధాన లేఖకులుగా ఉద్యోగాలు చేస్తున్న నాగరాజు, రంగరాజు రమణయ్య మనసులో మెదిలారు. ఇద్దరు అందంలోనూ విధి నిర్వహణలోనూ ఒకరికొకరు ఏమాత్రం తీసిపోరు. తేడా అల్లా వారి స్వభావంలో మాత్రమే. నాగరాజు చాలా కలుపుకోలు మనిషి. సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. తన సంపాదనలో చిల్లి గవ్వ కూడా మిగిల్చుకోడని, స్నేహితులు షికార్లు అని వచ్చిన డబ్బు దుబారా చేస్తాడని అంతా చెప్పుకునేవాళ్ళు. రంగరాజు స్వభావం ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. అంతగా అవసరం ఉంటే తప్ప అతడు ఎవరితోనూ మాట్లాడాడు. కనీస అవసరాలు కూడా తగ్గించుకుని పొదుపు చేస్తూ ఎంతో డబ్బు కూడబెడుతున్నాడని చాలామంది నమ్మకం. అతడిని పరమ పిసినారి అని కొందరు ఈస్తరించుకుంటే, రాబోయే భార్యను సుఖపెట్టడానికి ఇప్పటి నుంచే డబ్బు దాస్తున్నాడు అని మరికొందరు మెచ్చుకునేవాళ్ళు. రమణయ్య ఒకనాడు దివాణం నుంచి వస్తూనే కూతురు దగ్గర ఆమె పెళ్లి ప్రసక్తి తెచ్చాడు. నాగరాజు, రంగరాజుల గురించి నలుగురు అనుకునేది క్లుప్తంగా ఆమెకు చెప్పి, జమీందారు గారి జన్మదినం వేడుకలప్పుడు అంతఃపురంలో వీళ్ళిద్దరినీ నువ్వు చూశావు. ఈ ఇద్దరిలో నీకు ఎవరు నచ్చారో చెబితే మిగతా విషయాలు నేను చూసుకుంటాను అన్నాడు. సునంద కొద్దిసేపు ఆలోచించి, నేను నాగరాజును పెళ్ళాడుతాను నాన్న అన్నది. ఈ జవాబుకు రమణయ్య ఒక్క క్షణం ఆశ్చర్యపోయి, అదేమిటి తల్లి, ఆ నాగరాజు డబ్బును మంచినీళ్ళలా ఖర్చు పెడతాడని, పొదుపు అనే మాటే అతను ఎరగడని అంటున్నారు అందరూ. అటువంటి మనిషి రేపు భార్యాబిడ్డల్ని ఎలా పోషించగలడో ఆలోచించావా అన్నాడు. అందుకు సునంద వెంటనే, నాన్న, ఆ నాగరాజు ఇప్పుడు తనకంటూ ఎవరు లేరు కాబట్టి ధారాళంగా ఖర్చు పెట్టుకుంటున్నాడే కానీ అప్పు చేసి పప్పుకూడు తినడం లేదు కదా. అయినా పెళ్ళైన తర్వాత భార్య మీద ప్రేమతో ఖర్చులు తగ్గించుకుని పొదుపుకు అలవాటు పడవచ్చు కదా. ఇక ఆ రంగరాజు నా ఉద్దేశంలో పరమ లోభి. అటువంటి మనిషి తాను సుఖపడడు, తన వారిని సుఖపెట్టలేడు. అటువంటి మనిషిని పెళ్ళాడితే నేనేం సుఖపడగలను చెప్పు అన్నది. ఒకవేళ వాళ్లను గురించిన నీ అంచనా తప్పైతే అన్నాడు రమణయ్య. సునంద కొద్దిసేపు ఆలోచించి, అయితే ఒక పని చేయి నాన్న, నాగరాజుకి రంగరాజుకి ఒక చిన్న పరీక్ష పెట్టు. అందులో ఎవరు నెగితే అతడిని నేను చేసుకుంటాను అని ఆ పరీక్ష ఏమిటో తండ్రికి చెప్పింది. ఆ మర్నాడు సాయంకాలం దివాణం కార్యాలయంలో ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్న వాడిలాగా కూర్చున్న రమణయ్యను చూసి నాగరాజు, చీకటి పడే వేళ అయినా ఇంకా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నారేమిటి అని అడిగాడు. ఆ ప్రశ్నకు రమణయ్య తలాడించి, ఏం చెప్పమంటావయ్యా నాగరాజు, మా సునందకు మంచి సంబంధం వచ్చింది. వాళ్ళేమో కట్నం కింద 10,000 ఇస్తేనే కానీ సంబంధం ఖాయం చేసుకునేది లేదు అని మొండికెత్తారు. నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు, ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. ఈ జవాబుకు నాగరాజు ఆశ్చర్యపోయి, చెరుకు తినడానికి కూలీ అడగడం అంటే ఇదే. అందచందాల్లోనూ తెలివితేటలోనూ ఎవరికీ తీసిపోని మీ అమ్మాయే వెళ్ళలేని కానుక కదా, ఆమెను భారీగా పొందడమే అదృష్టం. కళ్ళకద్దుకుని చేసుకోకుండా ఈ కట్నం ఏమిటండి అని ఆగి, నాకు 4 రోజులు గడిపిస్తే ఆ సొమ్ము నేను చదువుతాను, మీరు ఇంటికి వెళ్ళి నిశ్చింతగా ఉండండి అనే ధైర్యం చెప్పాడు. వచ్చిన జీతం డబ్బు వచ్చినట్టు ఖర్చు పెట్టే మనిషివి కదా, అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలవు అని అడిగాడు రమణయ్య. నాగరాజు చిన్నగా నవ్వి, డబ్బున్న మంచి మనుషులు ఎందరో నాకు స్నేహితులు, వాళ్లకు నేను ఎన్నెన్నో ఉపకారాలు చేసి ఉన్నాను, నేను అడిగితే ఆ మాత్రం సహాయం చేయకపోరు అన్నాడు. అక్కడి నుంచి బయలుదేరి రంగరాజు వద్దకు వెళ్ళాడు రమణయ్య. అతడికి తన డబ్బు అవసరం గురించి వివరించి, నువ్వెంతో పొదుపురమని, నాకు తప్పక సహాయపడగలవని నమ్మి వచ్చాను. నాకు ఒక 10,000 సర్దామంటే 3 నెలలు ముగిసేలోపు అని బాకీ తీర్చేస్తాను అన్నాడు. ఈ మాటలు వింటూనే రంగరాజు ముఖం వెలవెలపోయింది. అతడు కొద్దిసేపు తల వంచుకుని ఊరుకుని తర్వాత, ఏమీ అనుకోకండి, అప్పు ఇవ్వడం అనేది నా స్వభావానికి విరుద్ధం. మీ అమ్మాయి పెళ్ళి చేతిలో డబ్బు ఉన్నప్పుడే చేయొచ్చు కదా. 3 నెలల తర్వాత ఆ కట్నం ఏదో నాకే ఇస్తే మీ అమ్మాయి నేనే చేసుకుంటాను అన్నాడు. ఆ జవాబుకు రమణయ్యకు కోపం వచ్చినా ఏమీ మాట్లాడకుండా ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా కూతురుకు చెప్పాడు. ఇప్పటికైనా గ్రహించావా నాన్న,
ఆ ఇద్దరిలో నీకు ఎవరు తగినాలుడో అన్నది సునంద మెరిసే కళ్ళతో. చిన్నదానివైనా మనుషుల్ని అంచనా వేయడంలో నువ్వే గెలిచావు తల్లి అని కూతురు తలను ప్రేమగా నిమిరాడు రమణయ్య. ఆ తర్వాత నెల తిరగకుండానే ఒక శుభముహూర్తాన సునంద నాగరాజుల పెళ్లి అతి వైభవంగా జరిగింది. కథ సమాప్తం. రెండవ కథ చావు రాని వాడు. ఒకానొకప్పుడు అవంతి నగరంలో రామనాథుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతడికి మంచి నిజాయితీపరుడు అన్న పేరు ఉండేది. హఠాత్తుగా అతను కాలం చేయడంతో అంతవరకు చదువుకుంటూ ఉన్న అతడి కొడుకైన మనోహరుడు తండ్రి వ్యాపారం చూసుకోవలసి వచ్చింది. రామనాథుడి మరణానంతరం అతడు చేసిన అప్పులు ఆస్తులు లెక్క కడితే అప్పులు ఎక్కువని తేలింది. మనోహరుడు చిన్నవాడైనా ధైర్యం కూడగట్టుకుని కొన్ని అప్పులు తీర్చి తండ్రి చేసిన వ్యాపారం కొనసాగించాడు. అయితే అదృష్టం కలిసి రాక ఇచ్చిన బాకీలు వసూలు కాక కొత్తగా అప్పులు పెరిగి వ్యాపారం బాగా దెబ్బతిన్నది. అప్పుల వాళ్ళు మనోహరుని బాకీలు తీర్చమని ఒత్తిడి చేయసాగారు. మనోహరుడు తన దురదృష్టాన్ని చింతించాడు. అతనికి ఆత్మహత్య తప్ప వేరే దారి కనిపించలేదు. అడవికి పోయి ఏ పులికో తోడేలుకో ఆహారమై పోదామని అనుకుంటూ అతడు నగరం వదిలి అడవి చేరాడు. అక్కడ మనోహరుడు ఒక చిన్న కాలుబాట వెంట నడుస్తూ ఉండగా దూరం నుంచి పులిగాండ్రింపు వినిపించింది. అది వింటూనే అతడు ఒక్క క్షణకాలం భయకంపితుడైపోయాడు. కానీ అంతలోనే గుండె దిటవు చేసుకుని ఆ అరుపు వచ్చిన దిశగా తిన్నగా నడవసాగాడు. 1-2 క్షణాలు గడిచేంతలో ఈసారి పులి మరింత పెద్దగా గాండ్రిస్తూ చెట్ల చాటు నుంచి కుప్పించి దూకుతూ మనోహరుడి కేసి రాసాగింది. దాన్ని చూస్తూనే అతడు కొయ్యబారిపై కళ్ళు మూసుకుని ఉన్న చోటనే స్థాణువులా నిలబడిపోయాడు. అంతలోనే పులి ధబీమంటూ నేల మీద పడిపోయిన శబ్దం వినవచ్చింది. మనోహరుడు ఆశ్చర్యపోతూ కళ్ళు తెరిచాడు. పులి నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటున్నది. దాని గుండెల్లో దిగిన బాణం నుంచి నెత్తురు బయటపడుతున్నది. అతడు మరింతగా ఆశ్చర్యపోతూ చుట్టూ కలయి చూసేంతలో కోయ యువకుడు ఒకడు అక్కడికి వచ్చి, అదృష్టవంతుడివి, ఇది మనిషి రక్తం రుచి మెరిగిన పులి. పొద్దుటి నుంచి దీన్ని హతమార్చేందుకు కాపు వేసి ఉన్నాను అన్నాడు. మనోహరుడు విరక్తిగా, నేను అదృష్టవంతుడిని కాదు, దురదృష్టవంతుడిని. నేను జీవించడం ఇష్టం లేక ఈరోజు ఏ పులికో తోడేలుకో ఆహారమై పోదామని ఈ అడవికి వచ్చాను అన్నాడు. కోయ యువకుడు కనుబొమ్మలు చిట్లించి మనోహరుడికేసి ఆశ్చర్యంగా చూస్తూ, అంటే నువ్వు చావు కోరి మరీ అడవికి వచ్చావన్నమాట. కావాలంటే ఒక్క బాణం దెబ్బతో నీ కోరిక తీర్చగలను. కానీ అప్పుడు నన్ను హత్యానేరం కింద రాజభటులు పట్టుకుపోతారు. పోయి ఆ కనబడే కొండ శిఖరంలో ఎక్కి దిగువన ఉన్న లోయలోకి దూకు. ఏ ఆటకము లేకుండా ఈ కోరిక నెరవేరుతుంది అంటూ కొనబూపిడుతూ ఉన్న పులి దగ్గరకు వెళ్ళాడు ఆ కోయ యువకుడు. ఆ క్షణంలో మనోహరుడికి ఆ కోయ యువకుడు తగిన సలహా ఇచ్చాడు అనిపించింది. అతడు వేగంగా కొండకేసి నడిచి శిఖరానికి ఎక్కడం ప్రారంభించాడు. అయితే శిఖరం ఇంకా 100-120 అడుగులు దూరం ఉందనగా హఠాత్తుగా 2 కొండగొర్రెలు ఒకదాన్ని ఢీ కొడుతూ రాళ్లచాటు నుంచి బయటకు వచ్చినాయి. మనోహరుడు వాటికి చూస్తూ నిలబడిపోయాడు. అంతలో గొర్రెల గిట్టల తాకిడికి ఒక బండరాయి కదిలి దొర్లుకుంటూ అతడికేసి వచ్చింది. అది చూసి మనోహరుడు భయంతో పక్కకి తప్పుకున్నాడు. ఈ లోపల బండరాయి అతడి కుడిపాదం మీదుగా దొర్లిపోయింది. పాదం నలిగి అతడికి విపరీతమైన బాధ కలిగింది. ఆ బాధతో మనోహరుడు కొండ ఎక్కలేకపోయాడు. బండరాయి దొర్లి వస్తుంటే దాని కింద పడి సావకుండా భయంతో పక్కకి ఎందుకు తప్పుకున్నట్టు తను అని తనను తాను నిందించుకున్నాడు. మరొకసారి చావు తప్పిపోయినందుకు బాధపడ్డాడు. వ్యాపారంలోనే కాక చావు విషయంలో కూడా దురదృష్టం తనను వెంటాడుతున్నందుకు మనోహరుడు కళ్ళనీళ్ల పర్యంతం అయిపోయాడు. అయినా చావు విషయంలో మనోహరుడి పట్టుదల సడలలేదు. ఈసారి చావు కోసం ఏం చేయాలా అని అతడు ఆలోచిస్తూ కొండ దిగుతూ ఉండగా అతడికి దారి పక్కనే ఒక పెద్ద పుట్ట కనిపించింది. వెంటనే వెళ్ళి ఆ పుట్టలో చేపెట్టాడు. అందులో ఉన్న ఏదో ఒక పాము తను కాటు వేస్తుందని అతడి ఆలోచన. కానీ ఇక్కడ కూడా మనోహరుని చావు వరించలేదు. ఆ సమయంలో పుట్టలో పాము లేదు. అతడు పుట్టను అటు ఇటు తడిపి చూశాడు. అతడి చేతికి ఒక ఉంగరం దొరికింది. ఈసారి కూడా చావు రానందుకు విచారపడుతూ దొరికిన ఉంగరాన్ని ఏం చేయాలో తోచక చేతి వెలిగి పెట్టుకున్నాడు. ఆ తర్వాత చావడానికి దారేమిటా అని ఆలోచిస్తూ మనోహరుడు కొండ దిగి నడవసాగాడు. దారిలో అతడికి 2 రాజభటులు ఎదురయ్యారు. వాళ్ళు అతడి వేలికున్న ఉంగరాన్ని చూసి అటు ఇటు తిప్పి పరీక్షించి, ఇది నీ దగ్గరకు ఎలా వచ్చింది అని గద్దించి అడిగారు. ఉంగరం తనకు పాము పుట్టలో దొరికిన విషయం వివరించాడు మనోహరుడు.
అయినా రాజభటులు దాన్ని కట్టుకథగా భావించారు. నిజానికి ఆ ఉంగరం రాజముద్రిక. అవంతి రాజు అయిన కీర్తిచంద్రుడి అంతఃపురంలో దొంగతనం జరిగింది. విలువైన నగలతో పాటు రాజముద్రిక కూడా దొంగిలించబడింది. అంతఃపురంలో దొంగతనం జరిగిందని తెలిస్తే ప్రజలు తనను తేలిగ్గా భావిస్తారని మహారాజు ఆ విషయం బయటకు పొక్కనీయలేదు. దొంగను పట్టుకునే ఏర్పాట్లు మాత్రం చేశాడు. అంతఃపురంలో దొంగతనం చేసిన గజదొంగ రాజముద్రికను గుర్తించి అది తన దగ్గర ఉండడం ప్రమాదమని గ్రహించి సమయానికి కనిపించిన పుట్టలో ఆ రాజముద్రికను వేసి మిగిలిన నగలతో పారిపోయాడు. ఆ రాజముద్రకే మనోహరుడికి పాము పుట్టలో దొరికింది. మనోహరుడు నిజం చెప్పినా నమ్మని రాజభటులు అతన్ని మహారాజు ముందు నిలబెట్టారు. కీర్తిచంద్రుడు మనోహరుడి వంక ఒక క్షణం ఉరిమి చూసి నిజం చెప్పమని గద్దించి అడిగాడు. అప్పుడు మనోహరుడు, మహారాజా, నేను ప్రపంచంలో అందరికంటే గొప్ప దురదృష్టవంతుణ్ణి. వ్యాపారం చేసే నా తండ్రి అకస్మాత్తుగా చనిపోయినప్పుడు అప్పులు మిగిలాయి. అవి తీర్చడానికి వ్యాపారం చేస్తే నష్టం ఎదురైంది. చావడానికి అడవికి పోతే అక్కడ నన్ను చంపవలసిన పులిని మరొకటి చంపేశాడు. కొండ మీద నుంచి దూకి చావాలనుకుంటే కొండరాయి ఒకటి దొర్లుకుంటూ వచ్చి నా కాలికి దెబ్బ తగిలింది. అందుచేత నేను కొండ ఎక్కలేకపోయాను. పాము చేత కనిపించుకోవాలని పుట్టలో చేపెడితే పాము కరవలేదు, కానీ ఈ ఉంగరం దొరికింది. ఇదే నన్ను మీ ముందు దొంగగా నిలబెట్టింది అని చెప్పాడు. నువ్వు చావు కోసం ఇంతగా ప్రయత్నించిన చావకపోవడం నిజంగా చాలా విడ్డూరంగా ఉంది అన్నాడు మహారాజు అమిత ఆశ్చర్యంతో. నేను చెప్పింది నిజం మహారాజా. అసలు నాకు చావు రాదేమోనని భయంగానూ దిగులుగానూ ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా చావు రావటం లేదు. కావాలంటే మీరే స్వయంగా చూడండి అని మనోహరుడు అంతఃపురం పైనుంచి కిందకి దూకేశాడు. మనోహరుడు అలా దూకడం చూసిన మహారాజు ఈసారి మనోహరుడు తప్పక మరణించి ఉంటాడని భావించి బాధపడుతూ గవాక్షం నుంచి కిందికి చూశాడు. మనోహరుడు పైనుంచి కిందికి దూకినప్పుడు కింద గుర్రం మీద వస్తున్న ఒక సైనికుడి మీద పడ్డాడు. దాంతో గుర్రం మీద నుంచి ఇద్దరూ కింద పడ్డారు. మనోహరుడికి ఏమీ దెబ్బలు తగలలేదు, కానీ సైనికుడికి మాత్రం నడుము విరిగింది. వాడు స్పృహ తప్పిపోయాడు. మనోహరుడు ఒంటికి అంటిన మట్టిని దులుపుకుంటూ లేచి అంతఃపుర గవాక్షం నుంచి చూస్తూ ఉన్న రాజుతో, మహారాజా, ఇప్పటికైనా నమ్ముతారా నాకు చావు రావడం లేదని అని పెద్దగా అరిచాడు. నడుము విరిగిన సైనికుడికి వైద్యులు చికిత్స చేస్తూ ఉండగా వాడి దుస్తుల నుంచి ఒక లేఖ బయటపడింది. ఆ లేఖ పొరుగు రాజ్యం రాజు విక్రమసింహుడికి రాయబడింది. అందులో కీర్తిచంద్రుడి సైనిక బలానికి సంబంధించిన అన్ని వివరాలు రాయబడి ఉన్నాయి. ఆ లేఖ చదివిన కీర్తిచంద్రుడు అన్ని సైనిక రహస్యాలు సేకరించిన ఆ సైనికుడు తప్పక విక్రమసింహుడు గూఢచారి అయి ఉంటాడని నిర్ధారించుకున్నాడు. స్పృహ వచ్చాక వాడిని ప్రశ్నిస్తే వాడు తన పొరుగురాజు విక్రమసింహుడు గూఢచారని ఒప్పుకున్నాడు. ఆ గూఢచారి సేకరించిన వివరాలు శత్రురాజుకు అందితే యుద్ధం జరగడమే కాకుండా తను ఓటమి పాలు అయి ఉండేవాడినని కీర్తిచంద్రుడు అర్థం చేసుకున్నాడు. అతడు గూఢచారి సైనికుడిని చెరసాలకు పంపి రాజ్యానికి యుద్ధ ప్రమాదం తప్పించిన మనోహరుడికి 1,00,000 వరహాలు బహుమతిగా ఇస్తూ, లక్షణంగా ఈ డబ్బుతో వ్యాపారం ప్రారంభించు. ఇక నుంచి నిన్ను దురదృష్ట దేవత వెన్నాడడం మానేస్తుంది. అదృష్ట దేవత వెన్ను కాచి ఉంటుంది అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. రాజు ఇచ్చిన ధనంతో మనోహరుడు తండ్రి చేసిన అప్పులు తీర్చివేయడమే కాక మరొకసారి వ్యాపారం ప్రారంభించి నిజాయితీ గల వ్యాపారిగా పేరు, ధనము రెండూ సంపాదించాడు. కథ సమాప్తం. 3వ కథ నమ్మకం. నాగులపాలెంలో ఉండే రోసయ్య చాలా తెలివైనవాడు, కానీ మోసగాడు అని పేరు. రోసయ్య తన తెలివికి తానే మురిసిపోతూ ఉంటాడు తప్ప జనం తనను మోసగాడు అనుకుంటున్నారు అని బాధపడడు. ఇలా ఉండగా ఆ ఊళ్ళోని శంకరుడికి పెద్ద కష్టం వచ్చింది. దాని నుంచి బయటపడేందుకు కొంత పొలం అమ్ముకోవలసి వచ్చింది. అయినా అప్పులు పూర్తిగా తీరలేదు. అప్పుల వాళ్లలో ముకుందుడు అనేవాడు తన బాకీని వెంటనే తీర్చమని శంకరుడి పీకల మీద వచ్చి కూర్చున్నాడు. ముకుందుడికి రోసయ్యకు మంచి స్నేహం ఉంది. శంకరుడు రోసయ్యను కలుసుకుని, నువ్వు చాలా మంచివాడివి, నువ్వొక్క మాట చెబితే ముకుందుడు వింటాడు. 10 రోజుల్లో అతడి బాకీని పువ్వుల్లో పెట్టి ఇవ్వగలను. ఎలాగోలా నువ్వు ముకుందుని 10 రోజులు ఆపు అని బతిమాలుకున్నాడు. రోసయ్య కాసేపు ఆలోచించి, ముకుందుడు డబ్బు దగ్గర చాలా గట్టివాడు. అతడు డబ్బు విషయంలో నా మాట వినడు. అయితే అతడికి నా మీద నమ్మకం ఎక్కువ కాబట్టి నేను హామీ ఉంటానంటే ఒక 10 రోజుల పాటు ఆగవచ్చు. 10 రోజుల తర్వాత నువ్వు బాకీ తీర్చకపోతే మాత్రం అతడికి ఆ డబ్బు నేను ఇచ్చుకోవాల్సి ఉంటుంది అన్నాడు.
శంకరుడు వెంటనే, నువ్వు నన్ను నమ్ము, 10 రోజుల్లో అతని బాకీ తప్పక నేను తీర్చేస్తాను, నీకు ఏ ఇబ్బంది రానివ్వను అన్నాడు. రోసయ్య నవ్వి, నేను నిన్ను నమ్ముతాను, కానీ నీకు నా మీద ఏమాత్రం నమ్మకం ఉందో తెలుసుకోవాలి కదా. నీ భార్య మెడలోని వజ్రాల హారం అంటే నా భార్యకు చాలా ఇష్టం. ఈ 10 రోజులు ఆ హారాన్ని నా భార్యకి ఇస్తే ఆమె దాన్ని వేసుకుని సంతోషిస్తుంది. ఇది తాకట్టు అనుకోకు, నీ నమ్మకానికి పరీక్ష అంతే అన్నాడు. ఆ వజ్రాల హారం శంకరుడి ఇంట వంశపారంపర్యంగా వస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ అతడు దాన్ని అమ్ముకోడు, లేకుంటే అది ₹1,00,00,000 విలువ చేసే నగ. దాన్ని రోసయ్యకు ఎరువుగా ఇవ్వడానికి శంకరుడికి అభ్యంతరం ఏమీ లేదు. కానీ రోసయ్య మీద అతడికి ఏమాత్రం నమ్మకం లేదు. ఒకసారి హారం చేతికి వచ్చాక రోసయ్య దాన్ని తిరిగి ఇవ్వడు. కొనేసుకున్నానో మరేదోనో అబద్ధం చెబుతాడు. శంకరుడు చేసేది లేక రోసయ్యకు ఏ మాట ఇవ్వకుండా అక్కడి నుంచి తప్పుకున్నాడు. ఆ సాయంత్రం రోసయ్య ఈ విషయం నలుగురికి చెప్పి, మనిషి అన్నాక నమ్మకం ఉండాలి, నమ్మకం లేక శంకరుడు గోటితో పోయేదానికి గొడ్డలి దాకా వెడుతున్నాడు, నమ్మి హారాన్ని నాకిస్తే నేను తిరిగి ఇవ్వను అన్నాడు. ఆ ఊళ్ళో నగల వర్తకుడు భూషయ్యకు ఇది తెలిసింది. ఆయన వెంటనే ఒక నగ తీసుకుని రోసయ్య ఇంటికి వెళ్ళి, ఈ నగ చూడు, పనితనంలో ఇది శంకరుడి వజ్రాల హారానికి ఏమాత్రం తీసిపోదు. ఇటొచ్చి దీని విలువ ₹1000 మాత్రమే. దీన్ని నీ వద్ద ₹100 తాకట్టు పెడతాను. నీ వంటి తెలివైన వాడి దగ్గర నుంచి తీసుకున్న అప్పు నాకు లాభిస్తుందని ఒక జ్యోతిష్కుడు చెప్పాడు. నెల రోజులు మళ్ళీ నీకు ₹100 చెల్లించి దాన్ని తిరిగి తీసుకుంటాను అన్నాడు. దీనికి రోసయ్య ఆశ్చర్యపడి, ఈ ఊళ్ళో తెలివైన వాళ్లే కరువయ్యారా, దీనికి నన్నే ఎందుకు ఎంచుకున్నావు అని అడిగాడు. నమ్మకం గురించి నలుగురికి నువ్వు చెప్పిన మాటలు నాకెంతో నచ్చాయి. ఈ ఊళ్ళో నిన్ను మించి నమ్మదగ్గ మనిషి మరొకడు ఉండడు అనిపించింది అన్నాడు భూషయ్య. రోసయ్య భూషయ్యకు ₹100 ఇచ్చి నగ తీసుకున్నాడు. నెల రోజులు గడిచాక భూషయ్య రోసయ్య వద్దకు వెళ్ళి, నీ ₹100 తిరిగి ఇస్తున్నాను, నా నగ నాకు ఇవ్వు అన్నాడు. అందుకు రోసయ్య నవ్వి, నువ్వు నాకు నగ ఇచ్చినట్లు పత్రము సాక్ష్యము ఉన్నాయా? నా సంగతి తెలిసి నేను నాకు నగ ఎవరిమ్మన్నారు? ఎన్నడూ ఇలా ఎవరిని నమ్మి మోసపోకు, నీ ₹100 నువ్వే ఉంచుకో అన్నాడు. అయితే భూషయ్య ఊరుకోలేదు. 10 మందిని పిలిచి నానా రభసా చేశాడు. రోసయ్య వారందరితో కూడా ₹1000 నగను ₹100 నా నుంచి లాగేయాలని ఈ భూషయ్య పన్నాగం పన్నాడు. లేకుంటే ఒక నగల వ్యాపారి పత్రం సాక్ష్యం ఏమీ లేకుండా ఈ విధంగా నాకు నగ ఇస్తాడా అంటూ ఎదురు ప్రశ్నించాడు. అక్కడ చేరిన వారందరూ భూషయ్యనే తప్పుపట్టి, నీ మాటలు నమ్మతగ్గవిగా లేవు, ఇంతకాలంగా రోసయ్య మాత్రమే మోసగాడని అనుకున్నాం, అయితే ఈరోజు మోసంలో నువ్వు అతడికి ఏమాత్రం తీసిపోవని తేలిపోయింది, అయినా నువ్విలా ఎందుకు చేశావు అని అడిగారు. భూషయ్య ఒక క్షణం గొంతు సవరించుకుని, చెబుతాను వినండి. ఒక దొంగ ఈ హారాన్ని ఎక్కడో దొంగిలించి రోసయ్యకు అమ్మ చూపాడు. రోసయ్య ఈ హారాన్ని నాకు చూపించి ధర ఎంత ఉంటుందో అంచనా వేయమంటే ₹1000 ఉంటుందని చెప్పాను. రోసయ్య దీన్ని ఆ దొంగ దగ్గర నుంచి ₹100 కొన్నాడు. ఆ తర్వాత రాజభటులు నా వద్దకు వచ్చి ఇలాంటి నకిలీ హారాన్ని చూపి, ఇలాంటి బంగారు హారాన్ని ఎవరైనా అమ్మ చూపితే తమకు చెప్పమన్నారు. ఈ విషయం నేను వెంటనే రోసయ్యకు చెరవేసి అది దొంగ సొమ్మని రాజభటులకు అప్పచెప్పమని అన్నాను. రోసయ్య నా మాట వినలేదు సరికదా. విషయం బయటపడితే నేనే తనకు హారాన్ని ఇచ్చానని అందరికీ చెప్తానని ఒక కట్టుకథ కల్పించాడు. అందుకని నేను తెలివిగా నాటకమాడి ఈ హారం అతడిదేనని మీ అందరి ముందు ఒప్పించాను. ఇక ఆ హారానికి నాకు ఏ సంబంధం లేదు అనడానికి మీరందరూ సాక్ష్యం. నా బరువు దిగిపోయింది అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రోసయ్యకు నోట మాట బెగలలేదు. భూషయ్య పొరపాటున దొంగ సొమ్ము కొన్నాడని, ఆ విషయం బయటపడవచ్చునని అనుమానం రాగానే దాన్ని తెలివిగా తనకు అంటగట్టాడని అతడికి అర్థమైంది. కానీ ఇప్పుడు తనేం చేయగలడు? మర్నాటికల్లా రాజభటులు వచ్చి రోసయ్యను బంధించి తీసుకువెళ్లారు. తను నేరస్తుని కాదు అని రుజువు చేసుకోలేని రోసయ్య హారాన్ని న్యాయాధికారికి అప్పచెప్పి ₹200 జరిమానా కట్టి బయటపడ్డాడు. ఇంటికి వెళుతూ అతడు దారిలో భూషయ్యను కలుసుకుని, నేను నిన్నెప్పుడు మోసం చేయలేదు కదా, మరి నువ్వు నన్ను ఎందుకిలా మోసం చేశావు అని అడిగాడు. నేను నిన్ను మోసం చేయలేదు, నగ ఇచ్చి ₹100 తీసుకున్నాను, మళ్ళీ నగ తీసుకునేటందుకు ₹100 తెచ్చాను. అత్యాసకు పోయి నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు తప్ప ఇందులో నేను చేసిన మోసం ఏముంది అన్నాడు భూషయ్య. రోసయ్య తలదించుకుని, నువ్వు చెప్పింది నిజమే, నా చెడ్డబుద్ధే నన్ను మోసం చేసిందిలే అన్నాడు. దానికి భూషయ్య నవ్వి, నేను మోసగాళ్లకు మోసగాడిని, మంచివాళ్లకు మంచివాడిని,
తెలివిగా హారాన్ని నీకు అంటగట్టినట్టే శంకరుణ్ణి నమ్మి ముకుందుడి అప్పు విషయంలో హామీ కూడా ఇచ్చాను, ఏ పత్రము సాక్ష్యము లేకుండా. 10 రోజుల్లో శంకరుడు ముకుందుడి బాకీ ఇచ్చేశాడు. మోసగాళ్ల పట్ల మంచివాళ్ల పట్ల కూడా నా నమ్మకం ఎప్పుడూ తప్పలేదు అన్నాడు. రోసయ్య మరి మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నుంచి అతడు తన తెలివితేటల్ని మోసం చేసే పనులకు ఉపయోగించలేదు. కథ సమాప్తం. 4వ కథ అంగరక్షకుడు. ఈ కథను రాసిన వారు కోలార్ కృష్ణ అయ్యర్. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము కామెంట్లు పెట్టడం చేయటం లేదు. దయచేసి అవి చేయండి, అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా. అంగరక్షకుడు. పూర్వం శ్రీలంకేరి దేశాన్ని పరిపాలిస్తున్న వీరభద్రరాజుకు ఒక అంగరక్షకుడిని నియమించవలసి వచ్చింది. ఆ పదవికి యుద్ధ విద్యల్లో ఆరితేరిన చాలామంది యువకులు వచ్చారు. వాళ్ళందరినీ పరీక్షించి అర్హుడైన వాడిని అంగరక్షకుడిగా ఎంపిక చేసే బాధ్యత రాజుగారు మంత్రికి అప్పగించాడు. మంత్రి ఆ యువకులందరికీ అనేక పరీక్షలు పెట్టి చివరకు గజసేనుడు, ఉగ్రసేనుడు అనే వాళ్లను అంగరక్షక పదవికి తగిన వాళ్ళు అని నిర్ణయించాడు. అయితే రాజుకు కావలసింది ఒక్కడే కావడంతో ఏం చేయాలో మంత్రికి తోచలేదు. ఈ పరిస్థితుల్లో మంత్రి బాగా ఆలోచించి వాళ్ళిద్దరి గురించి రాజుకు చెప్పి, ప్రభు, ఈ గజసేనుడు, ఉగ్రసేనుడు అన్నిటా సరి సమానులు. ధైర్య సాహసాల్లో కానీ తెలివితేటల్లో కానీ ఇద్దరి మధ్య రవ్వంతు కూడా తేడా నాకు కనిపించలేదు. కనుక ఈ ఇద్దరిలో ఎవరు అంగరక్షకుడి పదవికి మరింత అర్హులో తమరే నిర్ణయించడం మేలు అని అభిప్రాయపడుతున్నాను అన్నాడు. రాజు కొంచెంసేపు ఆలోచించి, సరే, ఆ అంగరక్షకుడి నియామకమేదో నేనే చూస్తాను. అంగరక్షకుడు పదవి ఆశించి వచ్చిన మిగిలిన యువకుల మాట ఏమిటి అని అడిగాడు. వాళ్ళందరూ కూడా మెరికల్లాంటి వాళ్ళు, అందరూ సైనిక పదవికి తగిన వాళ్లే. నేను ఆలోచిస్తున్నది ఏమంటే, ఆ యువకుల్లో కొందరిని దళ నాయకులుగాను, మరికొందరిని కొంత శిక్షణ తర్వాత చారులుగాను నియమించడం బాగుంటుందని అన్నాడు మంత్రి. ఇష్ట ప్రకారమే చేయండి. నేను రేపే బయలుదేరి కొండకోన సమీపాన ఉన్న ఉద్యానవనానికి పోతున్నాను. మీరు అనే ఆ గజసేనుడు, ఉగ్రసేనుడు అనే వాళ్లల్లో ఒకడిని నా వెంట అంగరక్షకుడుగా పంపండి అన్నాడు రాజు. మర్నాడు సూర్యోదయంతోనే రాజు, మంత్రి పంపిన గజసేనుడు గుర్రాల మీద ఉద్యానవనానికి బయలుదేరారు. గజసేనుడు బొరలో కత్తి, భుజాన విల్లంబులు, చేత పొడవాటి ఈటే పట్టుకుని రాజు వెనకగా గుర్రాన్ని నడపసాగాడు. మిట్ట మధ్యాహ్నం వేళకు ఇద్దరు ఉద్యానవనాన్ని చేరారు. రాజు అక్కడ కుటీరం లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా కొందరు గ్రామస్తులు పరుగున అక్కడికి వచ్చి, మహాప్రభు, గత 2 రాత్రులుగా దాపులో ఉన్న అరణ్యం నుంచి పులి ఒకటి వచ్చి గ్రామంలో కనపడిన మేకలను, గొర్రెలను, ఇతర పశువులను చంపి తింటున్నది. ఈరోజు పట్టపగలే గ్రామంలో దూరబడి నానా భీభత్సం చేస్తున్నది. అందరూ తలుపులు బిగించుకుని బిక్కుమంటూ ఇళ్లల్లో ఉండిపోయారు. మేము కొద్ది మందిని సాహసించి ఇక్కడికి పారిపోయి వచ్చాం. ఆ పులి నుంచి తమరే మా గ్రామాన్ని కాపాడాలి అన్నారు. వెంటనే రాజు, గజసేన, గ్రామస్తుల వెంట వెళ్ళి ఆ పులిని చంపిరా అన్నాడు. ప్రభు, అలాగే చేస్తాను. ఈ స్వల్ప కార్యానికి కత్తి, విలంబులు అవసరం లేదు. ఈ ఈట ఒక్కటే చాలు. ఆ పులిని క్షణాల మీద చంపి తిరిగి వస్తాను అంటూ గజసేనుడు గ్రామస్తుల వెంట బయలుదేరాడు. ఆ తర్వాత 1 గంట కాలం గడవకముందే వాడు రాజు దగ్గరకు తిరిగి వచ్చి, ప్రభు, ఆ పులి ఎంత వెతికినా గ్రామంలో కనిపించలేదు. మళ్ళీ అరణ్యానికి పారిపోయి ఉంటుంది అన్నాడు. దానికి రాజు తలాడించి సూర్యాస్తమయం వేళకు రాజధాని నగరం చేరారు. 1 వారం గడిచాక రాజు అదే ఉద్యానవనానికి పోతూ ఈసారి ఉగ్రసేనుని తన వెంట అంగరక్షకుడుగా తీసుకుని వెళ్ళాడు. ముందులాగే ఈసారి కూడా కొందరు గ్రామస్తులు ఆయన దగ్గర వచ్చి తమ గ్రామంలో పులి ఒకటి ప్రవేశించి జంతువులను చంపుతూ కంటబడిన మనుషుల మీద కూడా దూకుతూ దాడి చేస్తున్నదని, దాని బారి నుంచి రక్షించమని వేడుకున్నారు. రాజు అక్కడే ఉన్న ఉగ్రసేనుడితో గ్రామస్తుల వెంట వెళ్ళి పులిని చంపి రమ్మన్నాడు. అయితే ఉగ్రసేనుడు కదలక మెదలక గ్రామస్తులకి చూస్తూ ఉండిపోయాడు. రాజు కోపంగా, ఇది నా ఆజ్ఞ, కదలవేం అన్నాడు. అందుకు ఉగ్రసేనుడు ఎంతో వినయంగా, ప్రభు, నన్ను మన్నించండి. నేను తమరి అంగరక్షకుణ్ణి. ఇక్కడ తమరు ఒంటరిగా వదిలిపెట్టి నేను మరెక్కడికి వెళ్ళలేను. గ్రామస్తుల్ని రాజధానికి పోయి పులిని చంపేందుకు ఎవరినైనా పంపమని సేనాధిపతిని కోరమనండి. నేను తమ అంగరక్షకుణ్ణి కదా అన్నాడు.
ఇంతమంది ఎదుట నా ఆజ్ఞనే ధిక్కరిస్తున్నావా? ఈ ధిక్కారానికి శిక్ష ఏమిటో తెలుసా? మరణశిక్ష అన్నాడు రాజు కోపంగా. మీ ఆజ్ఞాపాలన చేయనందుకు క్షమించండి. నేను కేవలం తమ అంగరక్షకుడిని మాత్రమే అన్నాడు ఉగ్రసేనుడు. రాజు ఉగ్రసేనుడితో మరేమీ మాట్లాడకుండా గ్రామస్తులతో తన రాజధానికి చేరాక భటులను పంపి పులిని చంపిస్తానని చెప్పి అప్పటికప్పుడు రాజధానికి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి ఆయన మంత్రికి కబురు చేసి అతడు రాగానే ఉద్యానవనంలో జరిగిన సంగతులంతా చెప్పి, గజసేనుడికి మన రక్షక భటుల్లో మీకు ఉచితమని తోచిన పదవి ఇవ్వండి, నాకు అంగరక్షకుడుగా ఉగ్రసేనుడు నియమించండి అన్నాడు. రాజు నిర్ణయానికి మంత్రి ఆశ్చర్యపోయి, ప్రభు, ఉగ్రసేనుడు 10 మంది ఎదుట మీ ఆజ్ఞను ధిక్కరించినవాడు కదా అన్నాడు. ఆ ప్రశ్నకు రాజు చిరునవ్వు నవ్వి, ఆ ధిక్కరించడం కూడా వాడు మరణశిక్షకు సిద్ధపడి మరీ ధిక్కరించాడు. అందుకే వాడిని నాకు అంగరక్షకుడుగా నియమించమంటున్నాను. అంగరక్షకుడి బాధ్యత తాను అన్ని వేళలా తన ప్రభువు వెంట ఉంటూ అతడికి ఇతరుల నుంచి ఎలాంటి హాని కలగకుండా చూడటం, అంతే కదా అన్నాడు. అవును ప్రభు అన్నాడు మంత్రి. ఇంత ప్రధాన విషయం గజసేనుడి గ్రహింపుకు రాలేదు. వాడు ధైర్యశాలి, కానీ బుద్ధిశాలి మాత్రం కాదు అన్నాడు రాజు. ఈ విధంగా ఉగ్రసేనుడు వీరభద్రరాజుకు అంగరక్షకుడై ఆయన ఆదరాభిమానాలకు పాత్రుడయ్యాడు. కథ సమాప్తం.